మహాగణుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు, మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ఇశ్రాయేలు పక్షంగా చేసే కార్యాలను మనం గమనించినప్పుడు, బబులోను చెరకు అప్పగించినప్పుడు, లేకపోతే ఆ చెర శాశ్వతమైనది కాదు, నేను మరలా వారిని తిరిగి రప్పిస్తాను, నేను నా ప్రజలను వెన్నంటి నా ప్రజలను నడిపించేవాడగా ఉన్నాను అనే విషయాలు పదే పదే చెప్తున్నాడు. చెరగా అది వారి జీవితాల్లో శాశ్వతం కాదు అని చెప్తూనే శాశ్వతమైన ప్రేమతో నేను వారిని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఆ మాటలు చూస్తున్నప్పుడు 31వ అధ్యాయంలో. అంత మాత్రమే కాదు, వారిని నేను ఏ విధంగా తోడుకొని వస్తానో ఆ విషయాలన్నీ కూడా చెప్తూ వచ్చాడు. చెప్తూ వస్తూ 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. 31వ అధ్యాయం 9వ వచనం. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. ఈ మాటల్లో ఈ వచనంలో వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు నన్ను ప్రార్థించుచుండగా వారిని నేను నడిపించును. నేను మరలా చదువుతున్నాను. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా నడిచి నీటి కాలువల దగ్గరకు, అంటే సస్యశ్యామలాన్ని లేకపోతే సమృద్ధిని అనిపించే దగ్గరకు వారిని నేను చేరుస్తాను. నేను వారికి తండ్రిని కానా, ఎఫ్రాయిము అనగా ఇశ్రాయేలీలు నా జ్యేష్ఠ కుమారుడు కాడా అని చెప్తున్నాడు. అయితే వారు నన్ను ప్రార్థించుచుండగా వారిని నేను నడిపించుదును. ఈ మాట చాలా ఉన్నతమైనటువంటి మాట. దేవుడే మాట్లాడుతున్నాడు. వారు నన్ను ప్రార్థించుచుండగా, దేవునికి మనం మొర్రపెడుతున్నప్పుడు ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారి నిట్టూర్పును విన్నాడు దేవుడు, వారి నిస్సహాయ స్థితిని చూచాడు దేవుడు. కాగా రమ్ము మోషే, వారిని విడిపించుటకు నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. వారి నిట్టూర్పును చూచిన దేవుడు కలుగు చేసుకొని దేవుడే దిగి వచ్చాడు. కాగా రమ్ము మోషే, వారిని విడిపించుటకును నడిపించుటకును నేను దిగి వచ్చి ఉన్నానని చెప్పాడు. అయితే ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు, వారు నన్ను ప్రార్థించుచుండగా వారిని నేను నడిపించుదును. దేవుని నడిపింపు కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏ కార్యాన్ని మనం తలపెట్టినప్పటికీ, ఏ ఆలోచన మనం దేవుని సన్నిధిలో పొందుకున్నప్పటికీ, దేవుని నడిపింపు కొరకు, దేవా ఇది నీ చిత్తమా, నీ ఆలోచనేనా, నీవు నన్ను నడిపిస్తే తప్ప నేను నడవలేను ప్రభువా, నీవు నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థనలు చేయగలిగే అనుభవాలు మనకు, వారు నన్ను ప్రార్థించుచుండగా వారిని నేను నడిపించుదును. ఎక్కడికి నడిపిస్తాను అన్నప్పుడు క్షేమానికి నడిపిస్తాను అంటున్నాడు. ఈ అనుభవం చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. మనం ఎంత విశ్వాసం ఎదిగినా అంచెలంచెలుగా దేవునికి చేరువయ్యే క్రమంలో దేవుని ఆలోచనలు పొందుకొని మనం ప్రస్తుత జీవితంలో నడవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం, దేవుని నడిపింపు కొరకు మనం ప్రార్థన చేసేవారం ఉంటున్నామా? ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆ వచనాన్ని నేను మరలా చదువుతున్నాను. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. ఎక్కడికి నడిపిస్తాను అని అంటే, నీళ్ల కాలువల యొద్దకు నడిపిస్తాను. నీళ్ల కాలువల యోరన నాటబడిన చెట్టు ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టుగా చూసాం. అంటే ఎప్పుడు క్షేమం అంటే
దేవుడు వారిని ఎక్కడికి నడిపిస్తాడు అని అంటే శ్రమ నుండి క్షేమానికి నడిపిస్తున్నాడు. ఆ క్షేమం గురించి చెప్తున్నాడు. నేను వారికి తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అని చెప్తున్నాడు. అలా చెప్పటం మాత్రమే కాదు, కానీ వారిని హత్తుకొని వారిని నడిపించే క్రమం అక్కడ కనిపిస్తుంది. ఒకసారి ఆ మాట మరొకసారి నేను చదువుతున్నాను. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. ప్రార్థన చేద్దామా? దేవా, నీ నడిపింపు కొరకై నేను నిత్యము నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను ప్రభువా. నా జీవితంలో ఎలాంటి నిర్ణయం చేసుకోవాల్సి వచ్చినప్పటికీ, అది చిన్న నిర్ణయమైనా పెద్ద నిర్ణయమైనా, ఒకవేళ నా జీవితంలో శ్రమలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆ శ్రమ నుండి క్షేమానికి నీవు నన్ను నడిపించే దేవుడో ప్రభువా. నేను ప్రార్థించినప్పుడు నువ్వు నా జీవితంలో పని జరిగించే దేవుడో ప్రభువా. నీవు నా జీవితంలో పని జరిగించే దేవుడో ప్రభువా. శ్రమ నుంచి క్షేమానికి నన్ను నడిపించే దేవుడుగా నీవు ఉన్నావు ప్రభువా. అదిగో ఇశ్రాయేలుల జీవితంలో నీవు శ్రమ నుండి వారిని క్షేమానికే నడిపించావు ప్రభువా అని ఆలోచిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. వారు నన్ను ప్రార్థించుచుండగా వారిని నేను నడిపించును. ఒకసారి ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని ఆలోచన కొరకు, దేవుని నడిపింపు కొరకై ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తూ ఉండగా మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ప్రార్థన. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, శ్రమ నుండి క్షేమానికి మమ్మల్ని లేవనెత్తే దేవుడవు, నడిపించే దేవుడవు ప్రభా. మా జీవితాలలో దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ ప్రతి పరిస్థితుల్లో మీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మమ్మల్ని క్షేమానికి నడిపించే దేవుడవు ప్రభా. నా దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ సందర్భంలో నా దేవా, నా తండ్రి, ఇశ్రాయేలును ఉద్దేశించి మీరు మాట్లాడిన మాటను బట్టి ఆ మాటలను ప్రభా మేము స్వీకరిస్తూ ఉన్నాం ప్రభా. శ్రమ నుండి క్షేమానికి లేవనెత్తే దేవుడవు, నడిపించే దేవుడవు కనుక మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్నే హెచ్చిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.